గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ప్రచురించింది. మీ ఓటే వెలుగులు నింపుతోంది, పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం, 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, అభివృద్ధిని కాంక్షించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి, మక్తల్ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తే అదే అభయహస్తమై మీ జీవితాల్లో రాష్ట్రంలో వెలుగులు నింపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న ఆయన వనపర్తి జిల్లా, ఆత్మకూరు, నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆత్మకూరు అమరచింత పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 151.92 కోట్ల అభివృద్ధి పనులు, 121.92 కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవెల్ వంతెన నిర్మాణానికి, 82 కోట్లతో మక్తల్ నారాయణపేట రోడ్డు, మక్తల్ పట్టణ పరిధిలో 118 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. ఇక ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీని, ఖర్గేలను ఆహ్వానించనున్నారు. ఇక రైట్ సైడ్ గనక మనం చూసినట్టయితే నాటకాలకు పార్లమెంటు వేదిక కాదు అని అంటున్నారు ప్రధాని. నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే కదా. సో నిన్న పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఒక విధంగా ఆందోళన, ఉద్రిక్తతే కనిపించింది మనకు. పార్లమెంట్ అనేది సేవలు అందజేసేందుకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటున్నాయని నిన్న విమర్శించిన క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్లో కనుక చూస్తే బృహత్ నగరం దిశగా అంటూ గ్రేటర్లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ఆమోదం తెలిపారు. మొత్తం 27 స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో కలిపేందుకు పచ్చజెండా ఊపారు. ఇక నెల రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదిక అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు వేళాపాల లేకుండా వచ్చెళ్తూ ఉంటారు, ఇష్టారీతిన సెలవులు పెడుతుంటారు. అలా చెయ్యడం ఇకపై కుదరదు. చెప్పా పెట్టకుండా అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇక హిల్టు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి నిన్న గవర్నర్కు బీజేపీ నేతలు విన్నవించారు. సో అది ఇక్కడ హైలైట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ఇష్టారాజ్యంగా భూముల కన్వర్షన్స్ అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అని కూడా క్వశ్చన్ చేశారు. ఇక ప్రజలపై 82,000 కోట్ల ఆర్థిక భారం, కమిషన్ల కోసమే ఈ విద్యుత్ ప్లాంట్లు అని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. పేరు పక్కనే పైన టాప్లో వివాహ బంధంలోకి సమంత, రాజ్. కోయంబత్తూరులోని ఈశా కేంద్రంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన వేడుక. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే మంత్రులతో పని చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి, కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు, సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు, మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను, పిల్లలందరికీ నా మనవడు తినే సన్నబియ్యమే ఇస్తున్నాం, కొడంగల్ ఎత్తిపోతలను కేసులేసి 1.5 ఏళ్లు ఆపారు, 20 లక్షల పరిహారం ఇస్తే 96% మంది భూములిచ్చారు, దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే, మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పార్లమెంట్లో నాటకాలు వద్దు అంటున్నారు ప్రధాని. డ్రామాలు చేయడానికి బయట అవకాశాలున్నాయి, వాటికి పార్లమెంటు వేదిక చేసుకోవద్దు, అభివృద్ధికి సహకరించండి, బాధ్యతగా వ్యవహరించండి, నినాదాలపై కాదు విధానాలపై దృష్టి పెట్టండి, ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సూచన. ఎస్ఐఆర్పై రగిలిన పార్లమెంట్ ఇవాల్టికి వాయిదా, ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రధాని, ఆయన ప్రసంగమే పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్. ఇక ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్ దేవ్గన్. ఇప్పటికే సల్మాన్ ఖాన్కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. 3,000 కోట్లతో 3 స్టార్ హోటళ్లను నిర్మించనున్న ఫుడ్ లింకప్ అండ్ బీ హోల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదరబోతున్న ఒప్పందాలు.
నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ విజయోత్సవం పేరు జనమే లేరు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ మక్తల్ సభలో ఖాళీ కుర్చీలే, వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటిదారి, ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకిటి తీవ్ర నిరాశ, సీఎంకు స్వాగతం ఇలానేనా అంటూ ఆవేదన, ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిల అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక ఏపీకి పరిశ్రమల తరలింపుకే హిల్ట్ కుట్ర అన్నటువంటి ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తూ 5,000 పరిశ్రమలు అవుట్, పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం, పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే, మూతబడ్డ కంపెనీ భూముల్లో రియల్టీకి హిల్ట్తో గ్రీన్ సిగ్నల్, కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలికి వదిలేసిన ప్రభుత్వం, నూతన పరిశ్రమకు చవకగా భూములు కేటాయిస్తున్న ఏపీ, ఇక్కడ భూములమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు, పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం. ఇక కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్ అంటూ 30% కమిషన్ కోసమే థర్మల్ ప్లాంట్ ఆలోచన అనేది మాజీ మంత్రి హరీష్ విమర్శించిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. 50,000 కోట్ల కుంభకోణం, ప్రజలపై 82,000 కోట్ల భారం, పక్క ఆధారాలతోనే ఆరోపణ చేస్తున్నాం, కరెంటు స్కామ్పై ఎక్కడైనా చర్చకు సిద్ధం, మీలా కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్, ఎన్టీపీసీని వద్దనడంలో ఆంతర్యం ఏంటి, విద్యుత్తులో ఆంధ్ర అధికారులదే రాజ్యం, తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం, కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అస్తవ్యస్తం, మాజీ మంత్రి హరీష్. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో మనకు ప్రధాన వార్తగా 18 నెలల్లో 50,000 కోట్లు అంటూ గోదావరి పుష్కరాల కన్నా ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే గోదావరి జిల్లాల్లో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల్ని పూర్తి చేసి పోలవరం కుడి కాలువ ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సామాజిక పెన్షన్లు ఏపీలోనే అధికంగా ఇస్తున్నాం, 5 ఏళ్లలో ఒక్క పెన్షన్లకే 1.65 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం, గత 18 నెలల్లో 50,000 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో నిన్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్, మీ నాటకాలు పార్లమెంట్లో కాదు, నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతా రండి, విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని, వాడివేడిగా మొదలైన శీతాకాల సమావేశాలు. వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్ నేడు మొదటి 3 రోజులకు 24.05 లక్షల మంది నమోదు చేసుకున్నారు. 1.76 లక్షల మందికి దర్శన భాగ్యం కలిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఇక్కడ మాతోనే సుస్థిరాభివృద్ధి, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేది పవన్ ఆకాంక్ష, మా ఇద్దరిది ఒకే ఆలోచన, మాకు మోదీ సాయం అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ 18 నెలల్లో 50,000 కోట్ల విలువైన పెన్షన్లు అందించాం, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, ఉచిత బస్సుల్లో 25 కోట్ల మహిళల ప్రయాణం, మరొక్కటే కాదు ఇతర పంటలు వేయాలి, జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం, అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి. ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన. ఇక పార్లమెంట్లో నాటకాలు వద్దు అంటున్నారు ప్రధాని, డ్రామాలకు బయట చాలా అవకాశాలున్నాయి, వాటిని పార్లమెంటుకు వేదిక చేసుకోకూడదు, అభివృద్ధికి సహకరించండి, బాధ్యతగా ఉండండి అని అంటున్నారు. మరోవైపు ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా అంటోంది కాంగ్రెస్. ఇక ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్, వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జాకియా ఖానం, రాజీనామా చేసిన 6 సభ్యులతో మోషన్ రాజు ముఖాముఖి భేటీలు. పదవులకు రాజీనామా చేసిన 6 వైసీపీ ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదమవుతుంది. వారిని నిన్న పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో 6లో ఒకరైన జాకియా ఖానం రాజీనామా ఉపసంహరించుకోవడం గమనార్హం. నెక్స్ట్, సాక్షి. హామీలు ఎగ్గట్టి పెన్షన్లు పోగొట్టి కొత్తవి దేవుడెరుగు, ఉన్న పెన్షన్లనే దాదాపు 5 లక్షలు ఎగ్గొట్టారు.
ఏడాదిన్నరగా పెండింగ్లోనే 2.5 లక్షల దరఖాస్తులున్నాయని చెప్పేసి అర్హత ఉన్న పెన్షన్ దరఖాస్తులకు అవకాశం లేక మరో 3 లక్షల మందికి పైగా ఎదురుచూపులు, రీవెరిఫికేషన్ పేరుతో 1 లక్ష దివ్యాంగ పెన్షన్లపై వేలాడుతున్న కత్తి, వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే సాగిన ప్రక్రియను రోడ్డుకీడ్చిన బాబు సర్కార్, పెన్షన్ పంపిణీ పార్టీ కార్యక్రమంలా మార్చేసి స్వీయ ప్రచారం, ఎండా వానలో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల అవస్థలు, 50 ఏళ్లకే పెన్షన్ హామీకి బాబు సర్కార్ మంగళం, 5 ఏళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చి మేలు చేశారు అంటూ ఈ వార్తను సాక్షి ప్రచురించింది. ఇక డ్రామాలొద్దు పని చూడండి అన్న ప్రధాని వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ పార్లమెంట్లో విపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోదీ చురకలంటించారు అనేది ఈ వార్త. ఇక న్యూస్ రీల్స్ విషయానికి వస్తే సాక్షిలో ఒక్కటైన సమంత రాజ్ నిడిమోరు అండ్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం ఢమాల్, 99 పైసలకే భూపందేరం, లాంఛనాలను బట్టి అంచనాలు, మొత్తానికి ఇవి న్యూస్ రీల్స్లో వచ్చిన కథనాలు సాక్షిలో. ఓవరాల్గా ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.